సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల వేర్వేరు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సోమవారం కడప జిల్లాకు రానున్నారు. నేడు అన్నమయ్య జిల్లా రాజంపేటకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు రానున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రాజంపేటలోనే ఉండనున్న సీఎం మండల పరిధిలోని పెద్దకారంపాడు, బోయినపల్లి, తాళ్లపాక గ్రామాల్లో పర్యటించి వారితో ముఖాముఖి నిర్వహించనున్నారు. పెద్దకారంపాడు గ్రామంలోని లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ఇంటింటికి వెళ్లి పంపిణీ చేయనున్నారు. అనంతరం బోయినపల్లిలో నిర్మించిన ధోబీ ఘాట్ ను పరిశీలిస్తారు. అక్కడి నుండి నేరుగా తాళ్లపాకలో ఏర్పాటు చేసిన ప్రజావేదిక వద్దకు చేరుకొని మాట్లాడతారు. సీఎం పర్యటన సందర్భంగా జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్, జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేశారు. ఆటంకం కలిగిస్తారనే అనుమానం ఉన్న వారిని అదుపులోకి తీసుకున్నామని ఎస్పీ తెలిపారు. అలాగే కడప జిల్లాకు నేడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రానున్నారు. ఆయన ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు కడప జిల్లాలో ఉంటారు. తండ్రి వర్ధంతి కార్యక్రమంతో పాటు పులివెందుల జడ్పీటీసీ ఓటమిపై పార్టీ క్యాడర్ తో భేటీ కానున్నారు. అలాగే మరుసటి రోజు లింగాల మండలంలో పర్యటిస్తారు. అలాగే ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈ రోజు సాయంత్రం కడపకు రానున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆమె నేడు కడపకు చేరుకుంటారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి హుస్సేన్ అందిస్తారు. హుస్సేన్, ఒకేసారి కడపకు 3 నేతలు రానున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ దీపిక. ఉమ్మడి కడప జిల్లాకు ఇవాళ 4 ప్రముఖ నేతలు రానుండటం విశేషంగా చెప్పుకోవచ్చు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, తర్వాత రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ అయినటువంటి వైఎస్ షర్మిలారెడ్డి ఎవరికి వారు వేరువేరుగా రానుండడం ఇవాళ కడప జిల్లాలో ప్రాధాన్యతను సంతరించుకుంది. తొలుతగా ఉమ్మడి కడప జిల్లాలోని రాజంపేట నియోజకవర్గంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ఎన్టీఆర్ భరోసా పథకం కింద లబ్ధిదారులకు ఆయన సామాజిక పెన్షన్లను సీఎం అంటే చంద్రబాబు ఇంటింటికి వెళ్లి పంపిణీ చేసేటువంటి అవకాశం ఉంది.